కేవలం ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ కాదండి. మనం మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి, పొరుగువాడు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి విశ్వాసీ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఎందుకు బయట సిరాజ్ గారు తన స్వార్థం కోసం దొంగ పాస్టర్లని, దొంగ పంతులని తీసుకొచ్చి వాళ్ళకు వేషధారణ వేసి ముస్లిం సోదరులకే పండితుల వేషం వేసి ఆయననే ఓడిపోయేలా చేసి మీకు నచ్చినటువంటి ప్రశ్నలు వేదాల్లో నుంచి తీసుకొని ఆయన ఏదో ఓడిపోయి మీకేదో శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సిరాజ్ గారు ఇది నిజమే అని చెప్పి దొంగ పండితులను సృష్టించారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. రీసెంట్గా పండిత్ గారు కూడా మీ గురించి ఇదే ప్రధానంగా ఆరోపించారు. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడికి వచ్చాడు, నన్ను సిరాజ్ గారు డబ్బులు ఇచ్చి ఈ రకమైన వేషం వేశారు అనే రకమైనట్టుగా మీ మీద వాదనలు చేశారు. మరి దానికి మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు ప్రధానంగా సంతోష్ ఘనపాటి గారికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చాము. అదేంటంటే, నాకు సంబంధించినటువంటి కరెక్ట్గా హోంవర్క్ చేయకుండా, నా గురించి తెలుసుకోకుండా, ఈయన ముస్లింగా ఉండి హిందూ పేరుతో ప్రశ్నలు అడిగి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అని నిజంగా పాపం ఆయన మోసపోయాడు. ఆయన నన్ను ఏం చెప్పాడు, ఈయన ఒక పెద్ద కామెడియన్ చెప్పాడు. కానీ ఇప్పుడు నిజంగా ఇవి నా సాక్ష్యం విన్న తర్వాత ఇప్పుడు కామెడియన్ ఎవరన్నది మీరు నిర్ణయించాలి. రెండో విషయం ఏంటంటే, ఆయన మీకు ఏం చెప్పారు అంటే, ఈయన ఫేక్ పండితులతో ఈయన డిబేట్ చేస్తుంటారని చెప్పారు. అసలు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదండి. ఇస్లాంలో ఒక విషయం ఉందండి, వహూలు కౌలన్ సదిదా, సత్యం చెప్పండి, సత్యంపై స్థిరంగా ఉండండి, దేవుని సహాయం మీకు ఉంటుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చూడండి, ఆయన ఏదైతే ఆరోపణ చేశారో, ఈయన సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు, చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి అన్న భావన, ఆయన సరెండర్ అయిపోయాడు, నిజంగానే వేదాలకు అంత పట్టు లేదు, వాయు పట్టు లేదు, మొత్తం అంతా ఖురాన్కే ఫైనల్ కంక్లూడ్, ఖురానే దమ్మున్న గ్రంథంగా అని ఏం చెప్తున్నారు, సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఆయన ఒక్కసారి వీడియో చూపించి దాని పూర్వపురంలోకి వెళ్ళిపోదామండి. అంటే మీరు సూటిగా చెప్పేది ఏంటంటే, సిరాజ్ గారి దానికి ఏదైతే వెళ్ళారో పురోహితుడు ఒరిజినల్ గా కాదు, మనకి ఒక రహస్యం ఉంది. కావున అది పురోహితుడు అని మనకు ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఏ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియదు, ఏ పురోహిత సంఘాల వాళ్ళకి తెలియదు, ఏ పురోహితుడు కూడా ఇతను నాకు పరిచితుడు అని చెప్పలేదు. అక్కడతో అతను పురోహితుడు కాదని అర్థమైపోయింది కదండి. నేను గతంలో సిరాజ్ రెహమాన్ గురించి కొన్ని రీల్స్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లలో ఇతని ఫోటో పెట్టి చాలా మంది, ఇతను యూనస్ ఖాన్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి ముస్లిమే, వీడు గుంటూరులో ఉంటాడు, ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చిన పురోహితుడు యూనస్ ఖాన్ అనే ముస్లిమే, అతనికే పురోహితుడు వేషం వేసి ఇలా అడిగించారు. సరే, ఇప్పుడు ఇది ఎంత అజ్ఞానపూరితమైనటువంటి విషయం అంటే, కానీ అక్కడ సంతోష్ ఘనపాటి గారు ఇంకో వర్డ్ వాడతారు, నేను అధ్యయనం చేసి సిరాజ్ గారి గురించి చెప్పినటువంటి విషయం కాదు ఇది, నేను చేసిన రీల్స్లలో కింద షార్ట్స్లో ఆయన ఫోటో పెట్టి, ఈ వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి, ఇతని పేరు యూనస్ ఖాన్, ఈయన పండితుడు కాదు, సిరాజ్ గారి నన్ను ఫేక్ గా సృష్టించి ఈ రకమైనటువంటి తెరలేపారు. అయినప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక సందేహం వ్యక్తం చేసినప్పుడు, ఆ విషయాన్ని మీరు చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోలేదంటే మీ మనసులో ఆ మాట ఉందని మీరు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారని. కేవలం మీ దగ్గర కాదండి, వేరే ఇంటర్వ్యూ ఛానల్లో కూడా, వేరే దగ్గర ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే విషయాన్ని చెప్పారు ఆయన. ఈ విషయాన్ని చూడండి ఒకసారి మీరు. అయితే యూనస్ ఖాన్ అనే వ్యక్తిని పండితుగా మార్చి మీరు చేసినటువంటిది అది భాగోతమే బయట పెట్టినట్టుగా కనపడతా ఉంది. మరి అలా ఉంది. దానికి మీరు ఏ రకంగా వాస్తవంగా చెప్పాలంటే చూడండి, ఇది పోస్టర్, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, వాస్తవ దైవ భావన. డేట్ ఎప్పుడు ఉందండి ఇందులో? ఓకే, డేట్ కనిపిస్తుందా మీకు? రైట్, 15/11/2014. 2014 డిబేట్ ఎక్కడ జరిగింది? ఇది రీసెర్చ్ హైదరాబాద్ లో రెడ్ రోజ్ గార్డెన్ లో జరిగింది అనమాట. రెడ్ రోజ్ ప్యాలెస్ బిసైడ్ హజ్ హౌస్ పబ్లిక్ గార్డెన్ దగ్గర. ఇది 2014లో జరిగినటువంటి ఒక డిబేట్ అనమాట. యూనస్ ఖాన్ అనే చెప్పేటువంటి అది ఒకటేనా మీరు చూడండి, రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఈయనతో నాకు ప్రోగ్రామ్ జరిగిందండి, డిబేట్ జరిగింది. ఎంతమంది పబ్లిక్లో అనుకున్నారు? దాదాపుగా 7,000 మంది పబ్లిక్లో ఓపెన్ డిబేట్ ఒకటి 2014లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్లో నా ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు అనమాట. ఇది మొత్తం పబ్లిక్ అండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఇది. తర్వాత ఇగో వేదిక పైన మాట్లాడుతున్నారు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత పబ్లిక్ చూడొచ్చు అనమాట. ఉన్నారా ఆయన ఫోన్? నేను చెప్తాను. అయితే రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు
ఆయనతో నాది వాస్తవ దైవభావం అనే అంశంపై 2014లో డిబేట్ జరిగిందనమాట. ఇది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక హ్యాండ్ విల్ పోస్టర్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఇప్పటి వరకు కూడా ఉన్న వాస్తవ దైవ భావన. ఆ తర్వాత మొత్తం చూడొచ్చు అనమాట. అందులో పబ్లిక్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద మేజర్ ఈవెంట్ అండి ఇది. ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే 2014లో ఏదైతే నేను డిబేట్ చేశానో, డిబేట్ చేసిన తర్వాత ఆ రాజశేఖర శర్మ సిద్ధాంతి నా మధ్య వాస్తవ దైవభవన అనే అంశంపై మనకు ప్రోగ్రామ్ జరిగింది. ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేశానో, అప్లోడ్ చేసిన తర్వాత దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ ఉండే అనమాట. అయితే కొంతమంది మీరు కొన్ని విషయాలు ఎలా ఒప్పుకున్నారండి, మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ సిద్ధాంతి రాజశేఖర శర్మ సిద్ధాంతి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు పాపం ఆయన నా దగ్గరకు వచ్చేసి, సార్ నాపై చాలా వీళ్ళు విరుచుపడుతున్నారు, నాపై మండిపడుతున్నారండి, ఇక నాకు చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, దయచేసి మీరు ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయగలుగుతారా అంటే నేను ప్రైవేట్లో పెట్టానండి. 2014లో జరిగినటువంటి డిబేట్ ఇది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కర్ణనే మీకు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు అందరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వ్యక్తి పేరు యూనుస్ ఖాన్, దొంగ పండితుడు. ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది, డిలీట్ చేయడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి వస్తుంది అని ముందే తెలిసి, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాం, రేపు మీరు మాట్లాడినటువంటి ఏదో ఒక విషయాన్ని మీరు తీసేయమని నన్ను అడగడం జరుగుతుంది. కానీ మన ఛానల్ ఒక క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, సిరాజ్ గారికి కూడా దెబ్బతింటుంది అని మనం తీయలేకపోయాం. ఒక చిన్న విషయం, సో మీరు అంత పెద్ద వీడియో 1 మిలియన్, మీరు 7,000 మంది మీ ఎదురుగా కూర్చున్న వీడియోని డిలీట్ చేయడం వెనకాల ఈయన దొంగ పండితుడే అనేది ప్రధానమైన కారణంగా నేను మీతో డిబేట్ చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీ దగ్గర ఈ పండిత్ యొక్క నంబర్ ఉందా? క్లియర్ నా క్వశ్చన్. ఈ పండితుడు మీతో ఇప్పటికీ టచ్లో ఉన్నాడా? ఉంటే ఏం మాట్లాడతారు ఒకసారి? కంప్లీట్గా ఆ ఫుటేజ్ ఇస్తాను. ఆ ప్రోమో ఒకటి మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఏదైతే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయో ఆ వీడియో ఇప్పుడు మీకు కాపీ చేసి ఇస్తాను. అది మీరు తర్వాత మీరు నా దగ్గర అప్లోడ్ లేదు, మీరు అప్లోడ్ చేసేయండి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే బ్రదర్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి, ఇక్కడ నేను డిలీట్ చేశానన్న విషయం అది నా యొక్క గొప్పతనం, నా మంచి మనస్తత్వం కాబట్టి నేను డిలీట్ చేశాను. లేదంటే లేదు బాబు నేను డిలీట్ చేయను అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా మా మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది, ఆ తర్వాత ఇరుపక్షాల వారు మాట్లాడుకున్నారు, ఒక 1 మంత్ టైం ఉంది, తర్వాత డిబేట్ జరిగింది. ఇంతమంది మధ్యలో డిబేట్ జరిగినప్పుడు మీరు వీడియోని డిలీట్ చేశారు అని అంటే మీరు ఇక్కడ ఏదో ప్రధానంగా దాస్తున్నారు అనేదే మీ మీద వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అది ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎంత పచ్చి అబద్ధము. సంతోష్ ఘనపాటి గారు చెప్పిన విషయం ఏంటంటే ఈయన పుట్టుకతోనే ఈయన ఒక బైబర్త్ ముస్లిము, ఈయన పేరు మొహమ్మద్ యూనస్, ఈయనని ముస్లిం వేషం వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ చేశారు అన్న విషయం ఎంత దారుణమైన విషయం అండి. డిలీట్ ఎందుకు చేశారంటే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ నా దగ్గర ఉంది, నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు, అది ఇప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, మీకు వీడియో వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఎలాంటి పూర్వపరాలు తెలుసుకోకుండా, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా ఒక హిందువుకి ముస్లిం వేషం వేసుకొచ్చి ఆయన పేరు మొహమ్మద్ యూనస్ తీసుకొచ్చారు, ఇలాంటి వేషాలు ఇంకా చాలా వేస్తూ ఉంటారు అని మీ ఛానల్లో కాదు ఇంకా 2-3 ఛానళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే నేను చెప్తున్నాను ఒక విషయము, ఒక స్కాలర్ పొజిషన్లో ఉండి ముఖం తెలియకుండా ఆయన పండిత సామ్రాజ్యంలో ఎవరికి తెలియదంట. ఎవరు మీరు చెప్తున్నటువంటి పండిత్ 2014 వాళ్ళ వేద పాఠశాలలో కానీ ఎక్కడో కానీ వాళ్ళకు పరిచయాలు ఉంటాయంట, ఎక్కడ లేవు అంట, దొరకలేదు. ఒక విషయం ఏంటంటే ఇంకోటి యూనుస్ ఖాన్ అని చెప్పేసి ఆయన కమెంట్ రూపంలో తెలియజేశారు ఈ వ్యక్తి గుంటూరుకి సంబంధించిన వ్యక్తి అని. లేదు మీరు చెప్పండి ఆయన అడ్రస్ ఎక్కడ? ఇప్పుడు ఒక విషయము ప్రస్తుతం నేను పరిచయాలు చెప్తాను, నేను ఆయన అడ్రస్ చెప్తాను, ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, ఆ వీడియో మీకు ఇస్తాను. ఒకవేళ ఆయన అవునండి హిందూ పండితుడితోనే సిరాజ్ గారి డిబేట్ జరిగింది అన్న విషయం తీర్మానం జరిగిపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా సంతోష్ ఘనపాటి గారు మైక్ పట్టుకోకుండా ప్రవచనాలు చెప్పకుండా ఉంటారా అన్నది నా సందేహం. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఎలిగేషన్ పెట్టేశారు నా మీద. ఎలిగేషన్ పెట్టినప్పుడు మీకు కనీస అవగాహన లేకుండా ఎవరో ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు, మీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ సెషన్లో కామెంట్ పెట్టారని చెప్పేసి ఇంత పెద్ద ఆరోపణ, అది కూడా లక్షల మంది చూసేటటువంటి సిగ్నేచర్ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చేసి మీరు చెప్తున్నారంటే అసలు నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ విషయం. నేను ఇప్పుడు మీకు ఆయన కంప్లీట్గా నేను డీటెయిల్స్ ఇస్తాను, మీకు వీడియో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక విషయం. మరో విషయం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఎంతమంది అయితే క్వశ్చన్స్ అడిగిస్తారో ఆ క్వశ్చన్స్ కూడా వీళ్ళు ముస్లిం వేషాలే వేసి హిందువుల నుండి చెప్పారు కదండి. అది కూడా ఆయన ఏం చెప్పారు, హిందువులకు ముస్లింలకు హిందూ వేషాలు ఏం చేసి అని చెప్పారు కదా. అది కూడా మీ ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. చివరికి ఆ క్వశ్చన్స్ని మీకు ముందే ఇస్తారు, మీరు ప్రిపేర్ అయి ఉంటారు, ఇదంతా ఒక స్క్రిప్టెడ్గా జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ. చూడండి ఇప్పుడు ఇది చూడండి బ్రదర్, ఇక్కడ
ఇది ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగిందండి, డేట్ చూడండి. ఓకే 2014-18-5 2014లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇది కరీంనగర్లో జరిగింది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లం టాపిక్ అనమాట. ఇది 10,000 మంది గ్యాదరింగ్లో జరిగిన ప్రోగ్రామ్ ఇది. ఓకే ఈ ప్రోగ్రామ్ యొక్క పబ్లిక్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు ఈయన స్వామీజీ, అంటే స్వామీజీ వేషం వేసుకొని ఉన్నారు. ఓకేనా, ఇది పబ్లిక్ చెప్తాను. ఇది పబ్లిక్, ఇది చూడండి ఒక విషయం, ఇది చూడండి. ఈయన ఎవరో నాకు తెలియదండి, జమ్మికుంట నుండి వచ్చాడు. ఈయన వచ్చేసి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ప్రోగ్రామ్ టైంకి మేము వెళ్తాము, మిగతా మా ఆర్గనైజర్స్ మొత్తం కూడా చూసుకుంటారు ప్రోగ్రామ్. ఆ స్టేజ్ మీద కనీసం ఈయన నేను కలవలేదు, అంటే కిందికి వచ్చి నేను కలవలేదు. ఈయన పబ్లిక్లో నుండి ఒక క్వశ్చన్ వేశారు నాకు. క్వశ్చన్ వేసి నాకు ఉన్నటువంటి జ్ఞానంలో నేను సమాధానం చెప్పాను. ఆ తర్వాత వేదికపై వచ్చేసి ఆయన ఖురాన్ తీసుకోవడం జరిగింది. ఆయన మీ వేదికపై పిలిచాము, అంతవరకే తప్ప ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ వ్యక్తిని, హిందూగా ఉన్నటువంటి వ్యక్తిని ముస్లింగా వేషం వేసి మీరు తీసుకొచ్చారు అన్న ఆరోపణ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడ పక్కన ఉన్నారు కదా, ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు జమీలో ఏదో ఉందండి, వీళ్ళ ఇంటి దగ్గర ఉంటారు జమ్మికుంటలో ఆయన. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక అడ్రస్ ఉంది, ఇప్పుడు కూడా ఆయన హిందూగా ఉన్నాడు, ఎప్పుడు కూడా అదే వేషధారణలో ఇలా ఉంటాడు ఆయన ఎవరో మాకు తెలియదు. ఈ విషయం చూపించి సంతోష్ ఘనపాటి గారు అంటే ఒక ముస్లింకి హిందూ వేషం వేయించేసి సిరాజుర్ రహమాన్ సభలో ఆయన ఇలా క్వశ్చన్ అడిగిస్తాడు అని చెప్పడం ఎంత అజ్ఞానం, ఎంత అవివేకంతో కూడుకున్న విషయం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉందన్నమాట ఇది. అంటే ఇలాంటి ఆరోపణలు చాలా చీప్ ట్రిక్స్ అనమాట ఇవి, దాని తప్ప ఇంకా మరో విషయం ఏం లేదండి. దీనికి సంబంధించి ఏంటంటే, ఇలా ఎంతమంది అయితే మా ప్రోగ్రామ్స్లో వస్తారో, కొంతమంది అయ్యప్ప మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు, దుర్గామాత మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు, కొందరు పండితుల వేషంలో వచ్చేసి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎవరు క్వశ్చన్ అడిగినా ఓపెన్ Q&A సెషన్ ఉంటుందన్నమాట. మీరు కూడా అదే వేషం అంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఏ వేషంలోనైతే వస్తారు అంటే, వాళ్ళు అయ్యప్పలు ఉంటే అయ్యప్పలు అంటే ఎవరైతే ఆ ప్రోగ్రామ్స్కి వస్తారో వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు తప్ప అది వీళ్ళు ప్రిపేర్ చేసి. ప్రధానంగా ఈ డిబేట్లో ఏదైతే వీడియో డిలీట్ అయిందో సిరాజ్ గారు, ఆ డిబేట్లో కూర్చున్నటువంటి పండిత్ గారు మీతో టచ్లో ఉంటే ఏమన్నా ఫోన్ మాట్లాడగలుగుతారా? ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు లేదండి, నేను ఫోన్ మాట్లాడగలరా? ఆయన దగ్గర ఆయన నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకుందరు. కానీ ఆయన ఇప్పుడే మాట్లాడడానికి సార్ మొత్తం వీడియో అది ప్రైవేట్ లో ఉంది, డిలీట్ చేయలేదు. ఒక విషయం వినండి, నిజంగా మీకు టచ్ లో ఉంటే మాట్లాడడానికి ఎందుకు? ఈ వీడియో కొన్ని వేల మంది దగ్గర ఉంది. మా ప్రాబ్లం వీడియో కూడా కాదు సార్. ఇప్పుడు ఆ పండితుడు నంబర్ ఉంటే మాట్లాడడానికి ఏముంది? మహేంద్ర ఈ ప్రశ్న అడిగాడు లైవ్ లో, నన్ను ఈ పండితుడు సంతోష్ ఘనపాటి గారు ప్రధానమైన ఆరోపణ చేసింది ఏంటంటే, ఆ వ్యక్తి ఒరిజినల్ కాదని. ఆ డిబేట్ లో కూర్చున్నటువంటి పండితుడు ఒరిజినల్ కాదని. ఇప్పుడు ఆ పండితుడికి ఒక ఫోన్ చేసేస్తే ఈ డిబేట్ అయిపోతుందేమో అని నా ఉద్దేశం. అది లేదు, ఇప్పుడు మీ దగ్గర మొత్తం కంప్లీట్ వీడియో ఉందండి. ఆ వీడియో మీరు ఇక్కడ వీడియో గురించి కూడా కాదు సిరాజ్ భాయ్, నాకు అర్థమైంది ఆ విషయం ఏంటి. ఆయన వస్తారు, మీ ఛానల్కి వస్తారు ఆయన. నేను చెప్తాను, మీ ఛానల్కి వచ్చిన తర్వాత మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుందరు. కానీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఇప్పుడు సార్ ఆ వీడియో డిలీట్ చేయలేదు, ప్రైవేట్లో ఉంది. కొన్ని వేల మంది ఆల్రెడీ ఆ వీడియో చూస్తారు, కొన్ని వేల మంది దగ్గర ఆ వీడియో క్యాసెట్స్ ఉన్నాయి. అది కొత్త విషయం ఏం కాదు. హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో జరిగినటువంటి డిబేట్ అది, వాస్తవ దైవభావన అంశం అది. 7,000 మంది పబ్లిక్లో జరిగిన ప్రోగ్రామ్ అది. అలాంటి ప్రోగ్రామ్ గురించి పూర్వపురాలు తెలుసుకోకుండా ఆయన వేషాలు వేసి తీసుకొస్తారన్నది ఆయన అజ్ఞానంపైనే వదిలేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే ఇస్లాం మతాన్ని స్వీకరించారో ఆ టైంలో ఏ రకమైన, ఇప్పుడు చాలామంది బైబిల్ని అనుసరించిన వాళ్ళు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారుతారో బాప్తిసం ఇచ్చి మారుస్తారు, లేదంటే కలిమని పట్టించి చేయిస్తారు అని అంటారు. మీరు ఏ రకంగా మారారు? మీ మతాన్ని స్వీకరించినప్పుడు ఇస్లాంని ఏ రకంగా మారారు? ఫార్మాలిటీస్ ఏం చేశారు మీరు? మారడం అంటే ఏముండదు సార్ ఇక్కడ. మారడం అంటే ఇప్పుడు మీరు నా వేషధారణ చూసి బహుశా ఇలా అడగవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి సంతోష్ ఘనపాటి గారికి తలలో ఒక పిలక ఉంటుంది, ఉంటుందా? ఆయన వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అలా సాధారణ హిందువులంతా కూడా ఆ స్థితిలోనే ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు మీరు ఒక హిందూ, ఆయన ఒక హిందూ, మీ వేషాధారణ వేరు, ఆయన వేషాధారణ వేరు. ఆయన అంటే ఒక స్కాలర్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను సమాజంలో ఒక స్కాలర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను క్యాప్ ధరిస్తాను, గడ్డం పెట్టుకుంటాను. కానీ ఎక్కడ కూడా ఇస్లాంలో మీరు గడ్డం ఉంటేనే స్వర్గంలోకి వెళ్తారు, క్యాప్ ధరిస్తేనే మీ నమాజ్ అంగీకరించబడుతుందని ఎక్కడ కూడా ఇస్లాం ధర్మంలో చెప్పడం జరగలేదు. కానీ మీరు స్వీకరించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు ఏంటి? ఆ నియమాలు ముఖ్యంగా ఏంటంటే, మనకు కావాల్సింది అంతఃకరణ శుద్ధి, మనస వాచ కర్మేనా మనము ఆ దైవాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ సర్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరు లేరు. మనం ఆయన్నే ఆరాధించాలి, మనం ఆయన్నే అర్చించుకోవాలి. ఏదైనా అడగాలన్నా చేయాలన్నా ఆ దైవంతోనే మీకు సంబంధం కలిగి ఉండాలన్నది ప్రధాన కాన్సెప్ట్. దీన్ని తౌహీద్ అంటారు. తర్వాత ఆయన ప్రవక్తలు
ముఖ్యంగా ఏంటంటే దేవుని నమ్మాలి, దైవ ప్రవక్తలను నమ్మాలి, ఆఖిరత్ అంటారు అంటే పరలోకం. ఈ 3 విషయాలు, వీటినే తౌహీద్, ఆఖిరత్, రిసాలత్ అని చెప్తారనమాట. ఈ 3 విషయాలు నమ్మడమే మీరు ధర్మాన్ని తెలుసుకున్నట్లు, అంతే అనమాట. ఓకే. దానికి పవిత్ర వచనం అని చెప్పేసి లా ఇలాహ ఇల్లల్లా అని చదివిస్తారు. ముహమ్మదు రసూలుల్లా అంటారు. నేను సాక్ష్యం ఇస్తున్నాను సృష్టికర్త తప్ప మరొక ఆరాధ్య దైవం లేరు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఒక కలిమ అనేది ఉంటుందన్నమాట. కానీ మెయిన్ ఏంటంటే మన మనస్సుతో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కొంత హిందూ సోదరులో ఉన్నటువంటి భావజాలాలు ఏంటంటే, అంటే నాకు ఇస్లాం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి అంటే సుంతి అనేది ఒక ప్రక్రియ ఉంటుంది, కింద కట్ చేస్తారు అనేది అని అంటారు బాయ్స్కి అయితే. మరి గర్ల్స్కి ఏం చేస్తారు సార్ అప్పుడు? గర్ల్స్కి ఉండదండి. ఇప్పుడు సర్కంసెషన్, ఖత్నా, సున్నతి ఒడుగులు ఏదైతే అంటారో అవి మనకు ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో, అంటే పురుషులకు ఏదైతే అంగంపై ఎక్స్ట్రాగా ఉన్నటువంటి స్కిన్ని కత్తిరించడాన్నే సర్కంసెషన్ అని, ఖత్నా అని, సుంతి ఉడుగులని అంటారు అనమాట. అది సైంటిఫిక్గా ధర్మంతో సంబంధం లేకుండా అమెరికాలో చాలామంది యూరోప్ కంట్రీస్లో ఖత్నా చేయించుకుంటారు. అది మెడికల్గా మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా దాని యొక్క బెనిఫిట్స్ అనేది మీకు కనిపిస్తాయి అనమాట. అది ఒక సాంప్రదాయం. అది ఖచ్చితంగా ఖత్నా చేయించుకోవాలి అనేటటువంటి నిబంధన లేదు. మొదటి విషయం, మీకు ఖత్నా అంటే సో సుంతి అనేది ఖచ్చితమైన నియమం అయితే కాదు. ఖత్నా అనేది సార్, ఖత్నా అనేది సున్నతి ఒడుగులు అనేది ఒక సాంప్రదాయం. అబ్రహం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలం నుండి ఇది ముందుకు కొనసాగుతుంది. యూదులు ఖత్నా చేయించుకుంటారు, ముస్లింలు ఖత్నా చేయించుకుంటారు, క్రైస్తవులు కూడా ఖత్నా పద్ధతి అనేది బైబిల్లో లూకాస్ వార్తలో ఉంది. యేసుక్రీస్తు వారికి కూడా ఖత్నా చేయించారు. పుట్టినటువంటి 7వ రోజులోనో 6వ రోజులోనో ఆయన ఖత్నా కూడా జరిగిందన్నమాట. ఏ రకమైన ఖత్నా? బైబిల్ అదే ఖత్నా అంటే అదే ఏ రకంగా సుంతి ఒడుగులు అంటే అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ, అప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారంగా సుంతి ఒడుగులు అనేవి జరిగాయి అన్నమాట. ఇది బైబిల్లో ఉంది. బైబిల్లో ఏమని రాస్తుంది ఏమైనా ఐడియా? బైబిల్లో అదే ఆయనకు యేసు వారికి ఆయన 7వ రోజు ఖత్నా చేయించానని బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది, న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. ఖత్నా అనే పదం ఉండకపోవచ్చేమో. సుంతి ఒడుగులు అని ఉంటుంది. ఓకే. సుంతి ఒడుగులు అని తెలుగులో ఉంటుందన్నమాట. ఓకే. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లింగా ఖచ్చితంగా ఖత్నా చేసుకోవాలి, చేసుకుంటేనే నమాజ్ స్వీకరించబడుతుంది, చేసుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటేనే స్వర్గానికి వెళ్తారని ఎక్కడ కూడా లేదండి. లేదు, ఎక్కడ కూడా లేదు. ఖత్నా చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన ఇష్టం. కానీ స్పెసిఫిక్గా ఖురాన్లో లేదు. లేదు, ఖురాన్లో అసలు ఉండదు. ఖచ్చితంగా ఖురాన్లో ఎక్కడ కూడా ఖత్నా అన్నటువంటి ప్రస్తావన లేదు. ఓకే. అది ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు అంతకంటే గత ప్రవక్తల యొక్క సాంప్రదాయం. కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటే మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఆరోగ్యానికి మనకు చాలా మంచిది. తర్వాత మీరు ఇది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు. తర్వాత ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఖత్నా చేయించుకుంటారు. రైట్. సిరాజ్ గారు, నా ప్రశ్న చాలా సూటిగా, టోపీ అనేది ఇస్లాం సోదరుడు ఎందుకు ధరించాలి, మీరెందుకు ధరించారు అసలు? సార్, ఇప్పుడు టోపీ అన్నది ఏంటంటే మన వస్త్రాధారణలోనే ఒక భాగం టోపీ అనేది, వాస్తవంగా చెప్పాలండి. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద స్వామీజీలు, పండితులు ఉన్నారు, వాళ్ళ తలపై ఒక వస్త్రం కప్పబడి ఉంటుంది, చూసారా? అంటే ఇది ఒక ఆరాధనలో ఒక విధానంగా వాళ్ళు భావిస్తారు. కానీ ఇస్లాంలో ఆరాధనలో విధానం అని ఎక్కడ కూడా చెప్పడం జరగలేదన్నమాట. అంటే ఇప్పుడు ఇస్లాం ధర్మం వెలుగులో చెప్పాలంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అని ఎక్కడా చెప్పబడలేదు. టోపీ ఉంటేనే నమాజ్ అంగీకరించబడుతుంది, టోపీ ఉంటేనే ఉపవాసాలు ఉండాలి, టోపీ ఉంటేనే అన్న ప్రాధాన్యత ఏదీ లేదనమాట. ఇప్పుడు నేను ఉన్నానండి, నాదొక ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు టోపీ గడ్డం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మనం దైవంతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్న ఆలోచనతో ఇప్పుడు నేను టోపీ గడ్డం పెట్టుకున్నాను. ఏదైనా ఒక చిన్న పొరపాటు, చిన్న తప్పు చేసే బదులు ఈ టోపీ దాడి నన్ను ఆపుతూ ఉంటాయి అనమాట. ఓకే. ఖచ్చితంగా ఆపుతుంటాయి. ఎందుకంటే నేను ఈ టోపీ గడ్డం పెట్టుకుని ఏదైనా తప్పు పని చేస్తే ఆ ప్రభావం మొత్తం కూడా ధార్మిక వ్యక్తులపై, ధర్మంపై ఆపాదించడం జరుగుతుందనేటటువంటి ఒక భయం ఇప్పుడు కూడా నాలో ఉంటుంది. టోపీకి ఉన్నటువంటి ఒక ఫార్మాలిటీ ఉంది, టోపీకి కూడా. టోపీకి ఉంది, కానీ నమాజ్ చదవడానికి లేదా స్వర్గానికి వెళ్ళడానికి, ఉపవాసాలు పాటించడానికి టోపీ ఖచ్చితమైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ధరించాలనేటువంటి నిబంధన ఏది కూడా లేదన్నమాట. బట్ మీరు మసీదులలోకి వెళ్తే కనుక ప్రతి సోదరు, నేను కూడా మసీద్కి చాలాసార్లు వెళ్ళేస్తున్నాను, ఖచ్చితంగా అక్కడ టోపీలు అవైలబుల్ ఉంటాయి. చెప్పులు బయట వదులుతాము, కాలు చేతులు కడుక్కుంటాం, ఆ తర్వాత టోపీ ధరిస్తాం, ఆ తర్వాత నమాజ్కి వెళ్తూ ఉంటాం. సో టోపీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అవును. ఏంది మరి అక్కడ అన్ని మసీదుల్లో ఉండవు. అదే అంటే కొన్ని మసీదుల్లో ఉంటాయి, కొన్ని మసీదుల్లో ఉండవు అనమాట. కొంతమంది ఏంటంటే, కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు ప్రతి మతం వారు, ప్రతి ధర్మం వాళ్ళు సంస్కరించబడాలండి. ముస్లింలు కూడా చాలా బలహీనతలు, చాలా అజ్ఞానం అనేది ఉంది. వాళ్ళ అజ్ఞానం ఏంటంటే, కొంతమంది నమాజ్ రారా బాబు, అజాన్ అయిపోయిందంటే జోబులో టోపీ లేదు పోయి అంటాడు. అంటే వాడిని నమాజ్కి ఎలా అయినా మసీదుకు తీసుకురావాలని చెప్పేసి అక్కడ కొన్ని టోపీలు ఉంటాయి, అక్కడ టోపీ ఉంది అని చెప్పేసి వచ్చేసి నమాజ్ చదువుకుంటాడు. కానీ టోపీ ధరిస్తేనే నమాజ్ అవుతుంది అన్న నిబంధన ఎక్కడ కూడా ఇస్లాంలో లేదు.